నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి కొత్త పంతలు తొక్కుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి శ్రీకారం చుడుతూనే లాస్ట్ మినిట్లో మారుతున్న రాజకీయ సమీకరణలు, కుల సమీకరణల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జిల్లాలలో టీడీపీ, జనసేన కానీ ఇటు వైసీపీ కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నోటిఫికేషను ఒక 4-5 రోజులు వచ్చే అవకాశం దృష్ట్యా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ జనాభా ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, సామాజిక వర్గాల వారికి అంచనా వేసే ప్రక్రియలో మునిగి తేలుతున్నారు. మరి ఏదేమైనా ఈసారి జరిగే ఎన్నికలలో గోదావరి జిల్లాలో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అన్ని పార్టీలు కూడా గోదావరి జిల్లాలోనే మక్క వేసి ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలని కైవసం చేసుకునే దిశగా అటు టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే రంగంలో దిగి అడుగులు వేయబోతున్నారు. మరి వైసీపీ తరఫున గోదావరి జిల్లాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారు, అనుచరగణం ఎలా ఉంది, పార్టీ ఇంకా స్ట్రెంథన్ కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ఎలా తటస్థులుంటే పార్టీలోకి ఆహ్వానించాలి, వాటి మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా టీడీపీ, జనసేన కూడా ఈ 2 జిల్లాల్లో కాపు సమాజానికి ఓటు బ్యాంక్ ఎక్కువకున్న దృష్ట్యా ఎట్టి పరిస్థితులు ఈసారి అధిక స్థానాలు కూటమి సాధించుకోవాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. మరి అది సక్సెస్ అవుతుందా అంటే ప్రజల్లో రకరకాల స్పందనలు, అంటే మిశ్రమ స్పందన అయితే ఏర్పడుతుంది. కూటమి టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే ఇవాళ ఈ జిల్లాల్లో, గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో చాలామంది పెద్ద నాయకుల్లో కొంచెం అయోమయం, గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఈ టైపు రాజకీయాలు, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీ పరంగానే ఉండాలి కదా, పొత్తుల్లోకి వెళ్ళి పార్టీని నమ్ముకున్న క్యాడర్ని దూరం చేసుకోవడం వల్ల మరి జనసేనని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, రాజకీయ పరంగా ఒక సామాజిక వర్గాన్ని ఈ విధంగా రాజకీయ పరంగా ఇబ్బందులు గురి చేయడం జనసేన పార్టీ అధినేతకు తగ్గుతుందా, అది కరెక్టేనా అనే భావం కూడా ఉత్పన్నమవుతుంది. మరి ఏదేమైనా కూటమి గోదావరి జిల్లాలో దృష్టి పెడితే వైసీపీ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల్ని క్షణం హెచ్చరిస్తూ లాస్ట్ మినిట్ వరకు సర్వేల రూపంలో అభ్యర్థులు ఎక్కడైతే గెలుపుకి అవకాశాలు లేవని భావిస్తే లాస్ట్ మినిట్లో ఖచ్చితంగా అభ్యర్థులు మార్చాలనేది వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మరి ఇప్పుడున్న అభ్యర్థులందరూ మ్యాండేట్ వచ్చే వరకు మాత్రమే ఇన్ఛార్జీలుగా ఉండే అవకాశం ఉంది. మ్యాండేట్ ఎవరికి వస్తే వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. మరి ఆ దిశగానే వైసీపీ కూడా అడుగులేస్తుంది. మరి 1-2 రోజుల్లోనే ఈ యొక్క మ్యాండేట్లు పర్ఫెక్ట్గా ఎవరికి వస్తాయనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.